వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. గత చాప్టర్లలో మనం మిలిటరీ గవర్నర్ పాలన, ఎంకే వెల్లోడి పాలన చూసుకున్నాం. ప్రస్తుతం దానికి కంటిన్యూషన్గా స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకుంటున్నాం. మరి ఈ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించింది, ఎలా కొనసాగింది అనే అంశాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉంటాం. ఇదే స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు 1952. అప్పటిదాకా ఇది ఒక నామినేటెడ్ గవర్నమెంట్లో ఆధీనంలోనే కొనసాగింది. కానీ భారతదేశ వ్యాప్తంగా తొలిసారిగా 1952వ సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగినాయి. 1952లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. యాడ భారతదేశ వ్యాప్తంగా. మరి దానిలో భాగంగానే మనకు హైదరాబాద్లో కూడా సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ బేట? హైదరాబాద్లో కూడా సాధారణ ఎన్నికలు. ఈ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో 1952వ సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ కూడా పాల్గొన్నది అంటున్నా. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ అసలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం ఇప్పుడు. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి మీకు తెలిసి చెప్పండి. ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ప్రాంతాల దగ్గర తీసుకెళ్తుంది ఇప్పుడు మిమ్మల్ని. ప్రాంతాలు ఎన్ని ఉన్నాయినా? 3 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 3 ప్రాంతాలు ఏంటి అమ్మా? 1 తెలంగాణ, 2 మరాఠా, 3 కన్నడ. ఎన్ని ప్రాంతాలు ఉన్నాయమ్మా? 3 ప్రాంతాలు ఉన్నాయి. ఏంటి? తెలంగాణ, మరాఠా, కన్నడ. మరి 3 ప్రాంతాలు కలిపి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 3 ప్రాంతాలు కలిపి 16 జిల్లాలు ఉన్నాయి. మరి 16 జిల్లాలు కలిపి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? ఇక్కడ 16 జిల్లాలు కలిపి 175 అసెంబ్లీ స్థానాలు కలవు. ఎన్నునైనా 175 అసెంబ్లీ స్థానాలు కలవు అంటున్నా. చూడండి, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. 3 ప్రాంతాలకు కలిపి ఈ యొక్క 16 జిల్లాలు ఉన్నాయి. ఈ 16 జిల్లాలకు కలిపి 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటున్నా. అవునా? ఎస్. ఇప్పుడు ఆ 3 ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఏంది, ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటని చూద్దామా? ఎస్, రెడీ? రైట్. ప్రాంతాలు. ఫస్ట్ ఏ ప్రాంతానికి పోదాం? మీకు ఏం నచ్చగా అదే పోదాం. తెలంగాణ పోదామా, మరాఠా పోదామా, కన్నడ? తెలంగాణ పోయేద్దాం. అటు ఇటు వద్దు. తెలంగాణ. చిన్న డౌట్ వచ్చింది, అడుగుతా. తెలంగాణ అనే పదం ఎలా ఉద్భవించింది? ఆర్ యు నో దట్? ఈ తెలంగాణ అనే పదం ఎట్లా ఉద్భవించిందంటే త్రిలింగ అనే పదం నుంచే తెలంగాణ అనే పదం ఉద్భవించింది. ఎక్కడి నుంచి? త్రిలింగ అనే పదం నుంచి తెలంగాణ అనే పదం ఉద్భవించింది. అంటే ఏంటిది త్రిలింగ అంటే? 3 శైవ క్షేత్రాల మధ్య గల ప్రాంతాన్ని త్రిలింగ అంటాం. లింగ అంటే ఏ దేవుడు? శివుడు. 3 అంటే ఏంటిది? 3 లింగాల క్షేత్రాలు. అంటే చూడండి, ఇవి కూడా పరిచయం చేస్తున్నాను. 1 కాళేశ్వరం, త్రిలింగ క్షేత్రాలు. 2 ద్రాక్షారామం, 3 శ్రీశైలం. ఏంటి నాన్న? 1 కాళేశ్వరం, 2 ద్రాక్షారామం, 3 శ్రీశైలం. ఈ 3 శైవ క్షేత్రాల మధ్య గల ప్రాంతాన్నే మనం త్రిలింగ ప్రాంతం అని చెప్పి పిలుస్తాము. కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ భూపాలపల్లి ప్రస్తుతం
జయశంకర్ భూపాలపల్లి. తెలుసు కదా మీకు. తెలంగాణలో ఇప్పుడు 31 జిల్లాలు ఉన్నాయి. అందులోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడనే. మరి ద్రాక్షారామం ఈస్ట్ గోదావరి జిల్లా, శ్రీశైలం కర్నూలు. ఇగో ఈ 3 శైవ క్షేత్రాలే కదా. ఈ 3 శైవ క్షేత్రాల మధ్య గల ప్రాంతాన్ని మనం త్రిలింగ ప్రాంతం అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఈ త్రిలింగ అనే పదమే తర్వాత ఏ పేరుతో పిలువబడ్డది అంటే తెలింగ అని పిలువబడ్డది. అంటే ముస్లిం చరిత్రకారులు దీన్ని తెలింగ అని పలకడం జరిగింది. తర్వాత దీన్ని ఏమని పలికిరు? తెలంగాణ అని పలికిరు. ఈ తెలంగాణ అనే పదమే తర్వాత తెలంగాణ అని పిలువబడ్డది. ఈ తెలంగాణ అనే పదమే తర్వాత తెలంగాణగా అవతరించింది. అవునా? మరి తెల అంటే తెలుగు, గణ అంటే రాజ్యము. మొత్తం ఏమైంది? తెలుగు రాజ్యము. గణ అంటే రాజ్యము. ఇట్లా తెలుగు రాజ్యం అనే పేరు వచ్చింది. ఈ విధంగా మనము ఈ ప్రాంతాన్ని తెలంగాణ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. పిలిచినవా? పిలుస్తుంది. సంజయ్ నెక్స్ట్. మరి ఈ తెలంగాణ త్రిలింగ అనే పదం నుంచి ఉద్భవించింది అన్న. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని? 16. తెలంగాణలో జిల్లాలు ఎన్ని? 8 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. ఈ 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల పేర్లు నేను చెప్తా, మీరు వినాలి. 1 అత్రఫ్ బల్దా. ఏంటిది నాని? అత్రఫ్ బల్దా. తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాల పేర్లు చెప్తున్నా. 1 వచ్చేసి అత్రఫ్ బల్దా అని పిలుస్తా ఉన్నారు. మరి అత్రఫ్ బల్దా అంటే ఏమిటి? అవిభక్త, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనే ఏమంటున్నాం పేట? అత్రఫ్ బల్దా అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి వేరు జిల్లాలు అంటే ఒకే జిల్లాగా కొనసాగినాయి. ఏదేది పేట? హైదరాబాదు, రంగారెడ్డి అనేది ఒకే జిల్లాగా కొనసాగింది. మరి రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పాటైంది? 1978లో ఏర్పాటైంది. అంతకుపూర్వం రంగారెడ్డి దేనిలో భాగం? హైదరాబాద్లో. ఈ 2 ప్రాంతాలను కలిపి ఒకప్పుడు ఏమని పిలిచిండ్రు? అత్రఫ్ బల్దా అని పిలిచారు. ఇది ఒక జిల్లా. నెక్స్ట్ 2వ జిల్లాను పరిచయం చేస్తాం. ఏంటిది? ఆదిలాబాద్. ఏంటిది నాని? ఆదిలాబాద్ అని చెప్పి పిలుస్తా ఉన్నా. మరి ఆదిలాబాద్ యొక్క పూర్వనామం, పాత పేరు ఏమిటి? ఈ పాత పేరు నేను ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్లీ 2014 నుంచి మొన్న 17-18 వరకు జరిగిన ఎగ్జామ్లలో ఏమడిగిందట అంటే ప్రతి జిల్లా యొక్క పూర్వనామాన్ని అడిగిండు. దీని మీద 2-3 క్వశ్చన్లు డెఫినెట్లీ వచ్చినాయి అన్నమాట. ప్రతి జిల్లా పూర్వనామాల మీద క్వశ్చన్లు అడుగుతుండు. అందుకే ఇక్కడ ఆదిలాబాద్ పూర్వనామం ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. ఏంటి ఆదిలాబాద్ యొక్క పూర్వనామం? ఎదులాపురం. ఏం పురం? ఎదులాపురం. లేదా దీన్ని ఎదులవాడ అని కూడా పిలుస్తారు. మరి ఎదులవాడ ఎందుకు ఆదిలాబాద్ అయింది? ఈ ఎదులాపురం అనే ప్రాంతాన్ని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షా అనేవాడు పాలించాడు. ఎవరు పరిపాలించాడమ్మా? ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షా ఏ ప్రాంతాన్ని పరిపాలించిండు? ఆదిలాబాద్ అనే ప్రాంతాన్ని, ఎదులాపురం అనే ప్రాంతాన్ని పాలించిండు. మరి ఆ ఆదిల్ షా పేరు మీద కానీ దీన్ని ఏమన్నాను? ఆదిలాబాద్ అని చెప్పి పిలిస్తేని. మరి ఇక్కడ హైదరాబాద్ అని రాష్ట్రం కదా, దీని గురించి ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడుగుతా, చూడు, తొందర క్యాచ్ చేయండి. ఏంటి? ఆదిలాబాద్ ఏ గ్రామం నుంచి ఉద్భవించింది? చెప్పమ్మా తొందరగా. ఆదిలాబాద్ ఏ గ్రామం నుంచి ఉద్భవించింది? సరే, హైదరాబాద్ ఏ గ్రామం నుంచి ఉద్భవించింది? ఈ హైదరాబాద్ అనేది
చించేలా, ఏమంటున్నా, చించేలా లేదా చించోలి అనే గ్రామం నుంచి ఉద్భవించింది. చూడు, హైదరాబాద్ ఏ గ్రామం నుంచి ఉద్భవించింది అన్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? చించేలా లేదా చించోలి అనే గ్రామం నుంచే హైదరాబాద్ అనే పేరు వచ్చింది. హైదరాబాద్నే భాగ్యనగరం అంటున్నా, హైదరాబాద్ అంటున్నా. హైదరాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి మరి? ఇది హైదరాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే హైదర్ అలీ పేరు మీదుగా, ఎవరి పేరు మీదుగా? హైదర్ అలీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి హైదరాబాద్ అనే పేరు వచ్చింది. ఇట్స్ క్లియర్. మరి ఆదిలాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆదిల్ షా పేరు మీదుగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక జిల్లాని పరిచయం చేస్తున్నా, నిజామాబాద్. ఏంటిది నాని? నిజామాబాద్ అంటున్నా. అలా నిజామాబాద్ అంటే ఏంటి? అక్కడ ఉంటుంది ఆ జిల్లా. మరి నిజామాబాద్ యొక్క పూర్వనామం ఏమిటి? నిజామాబాద్ యొక్క పూర్వనామం ఇందూర్ అని పిలుస్తా ఉన్నా. ఏమున్నది? ఇందూర్ అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఇందూర్ ఎందుకు నిజామాబాద్ అయ్యింది? ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇందూర్ యొక్క పూర్వనామం ఏంది? ఇందూర్ యొక్క పూర్వనామమే ఇంద్ర వల్లభ నగరము అని పిలుస్తా ఉన్నా. ఇందూర్ యొక్క పూర్వనామం ఏంటిది? ఇంద్రవల్లభ నగరము అంటున్నా. ఇది ఎందుకు నిజామాబాద్ అయిందట అంటే ఈ యొక్క ఇందూర్ మీదుగా నిజాం నవాబు రైల్వే లైన్ను ఏర్పాటు చేసినందువల్ల ఆయన పేరు మీద కాదు దీన్ని ఏమన్నారు బేట? నిజామాబాద్ అని చెప్పి పిలవడం జరిగింది. ఏమని పిలిచిరు? నిజామాబాద్ అని చెప్పి పిలిచిరు. ఇప్పుడు ఇంకొక జిల్లాను పరిచయం చేస్తున్నా, నల్గొండ. నల్గొండ ఏంటిది? నల్గొండ. దీనికి నల్గొండ యొక్క పూర్వనామం ఏమిటి? నల్గొండ పూర్వనామం నీలగిరి. ఏం గిరి? నీలగిరి. ఇదే నల్గొండ యొక్క మరొక పూర్వనామం నందికొండ. ఏం కొండ? నందికొండ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నాం బేట? నందికొండ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. దేని యొక్క పూర్వనామం? నల్గొండ యొక్క పూర్వనామమే నీలగిరి లేదా నందికొండ అని పిలుస్తా ఉన్నా. నెక్స్ట్ మరొక జిల్లా ఏమిటి? మెదక్. ఏం పేరు? మెదక్. మెదక్ యొక్క పూర్వనామము ఏమిటి? మెదక్ జిల్లా యొక్క పూర్వనామం మీ అందరు టక్కన చెప్పేది ఏంటి? మెతుకు సీమ. ఏమి? మెతుకు సీమ. ఇంకేమడితే ఏం చెప్తారు? మెతుకు దుర్గము అని చెప్తారు. ఏమంటారు? మెతుకు దుర్గము అంటారు. ఇక గివ్వే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో మస్తు బీట్లు వచ్చినాయి. దీని నుంచి జతపరచమే అడిగిన జిల్లాల పూర్వనామాలను. మరి మెదక్ జిల్లా యొక్క పూర్వనామం మీద కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిండు. ఏంది? దీనికి ఇంకొక పేరు సిద్ధాపుర. సిద్ధాపుర అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మెదక్ జిల్లాలో మీకు తెలిసిన ప్రఖ్యాత నిర్మాణం ఏంది? మెదక్ చర్చి. ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చి మెదక్ చర్చి మెదక్లో ఉన్నది. మరి మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు? 1917 నుంచి 24 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మెదక్ చర్చిని నిర్మించడం జరిగింది. మెదక్లో ఏముంది బేట? చర్చి ఉంది. చర్చి ఎప్పుడు కట్టిర్రు? 1917 నుంచి 24 మధ్య కాలంలో మెదక్ చర్చిని నిర్మించారు. మరి మెదక్ చర్చి నిర్మాత ఎవరు అని అడుగుతాడు? చార్లెస్ వాకర్ ఫాస్నెట్. ఏ పేరుని? చార్లెస్ వాకర్ ఫాస్నెట్. ఏ చర్చి యొక్క నిర్మాత? మెదక్ చర్చి యొక్క నిర్మాత. ఇప్పుడు చెప్పండి, మెదక్ జిల్లా పూర్వనామం మెతుకు సీమ, మెతుకు దుర్గం, సిద్ధాపుర. ఇట్స్ క్లియర్? ఇట్స్ ఓవర్. నెక్స్ట్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, పాలమూరు. అదే మహబూబ్ నగర్.
ఎవరు? మహబూబ్ నగర్. నేనే చెప్పిన ఇప్పుడు దీని పూర్వనామం ఏమిటి? పాలమూరు. ఏ ఊరు? పాలమూరు. మరి పాలమూరు ప్రత్యేకత ఏంది? ఎందుకు పాలమూరు అని పిలుస్తుంది? మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు పాల ఉత్పత్తి అధికంగా ఉండే, అందుకే వీళ్ళు ఎక్కువ మొత్తంలో పాలను విక్రయించారు, పాలు అమ్మిన ఊరు కాబట్టి దాన్ని ఏమన్నాం మనం? పాలమూరు అని పిలుస్తాం. కానీ ఈరోజు తాగడానికి మంచినీరు లేని కరువు ప్రాంతంగా కొనసాగింది. ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తున్నాయట. వచ్చినాయి మళ్ళా? రైట్. ఇది మహబూబ్ నగర్ జిల్లా పాత పేరే పాలమూరు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఇంకో 2 జిల్లాలు చెప్పాను కదా నేను, అవే ఒకటి ఎడరాద్దానికి వరంగల్. ఈ 8 జిల్లాల మీద ప్రతి ఎగ్జామ్లో బిట్టడిగినాం 2014 నుంచి మొన్నటి దాకా. వరంగల్ యొక్క పూర్వనామం ఏమిటి చెప్పండి? ఓరుగల్లు. ఏంటిది? ఓరుగల్లు. దీని యొక్క పూర్వనామం ఓరుగల్లు అన్నం. దీనే ఏకశిల నగరము అని పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నాం బేట? ఏకశిలా నగరం అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మరి దీనికే మరొక పేరు కానిస్టేబుల్ మెయిన్స్ లో పడ్డది, సుల్తానాపురము. ఏమని పేరు వచ్చింది? సుల్తానాపురం అని చెప్పి పేరు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటిదంటే కరీంనగర్. ఏం పేరు? కరీంనగర్. కరీంనగర్ యొక్క పూర్వనామం ఏమిటి? ఈ కరీంనగర్ యొక్క పూర్వనామం ఏమిటి అంటే ఎలగందుల. ఏంటిది? ఎలగందుల అని పిలుస్తున్నాం. దేన్ని? కరీంనగర్ యొక్క పూర్వనామమునే మనం ఎలగందుల అని చెప్పి పిలుస్తా ఉన్నాం. దేని యొక్క పూర్వనామం అంటున్నా? కరీంనగర్ యొక్క పూర్వనామం ఎలగందుల అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఇవి మనకు ఉన్నటువంటి 8 జిల్లాలు. ఒకసారి టక్ రిపీట్ చేస్తాను, ఫటాఫట్ చెప్పాలి. ఆదిలాబాద్, హైదరాబాద్ రంగారెడ్డి. హైదరాబాద్ ఏ ఊరు నుంచి వచ్చింది? చించల. హైదరాబాద్ ఇంకే పేరుతో పిలిచినాం? భాగ్యనగరం. హైదరాబాద్ ఎవరి పేరు మీద హైదరాబాద్ అన్నాం? హైదర్ అలీ పేరు మీద. ఆదిలాబాద్ పూర్వనామం ఎదులాపురం. నిజామాబాద్ పూర్వనామం ఇందూర్. ఇందూర్ యొక్క పూర్వనామం ఇంద్రవల్లభ నగరం. నెక్స్ట్ నల్గొండ. పూర్వనామం నీలగిరి నందికొండ. నెక్స్ట్ మెదక్. మెతుకు సీమ, మెతుకు దుర్గము, సిద్ధాపుర. నెక్స్ట్ మహబూబ్ నగర్, దాని పాత పేరు పాలమూరు. నెక్స్ట్ వరంగల్. ఏంటిది? ఓరుగల్లు. ఏకశిలా నగరం, సుల్తానాపురం. కరీంనగర్ ఎలగందుల అని పిలుస్తా ఉన్నాం. ఓకేనా? రైట్. ఇవి జిల్లాల యొక్క పాత పేర్లుగా గుర్తించడం జరుగుతుంది. ఓకేనా మేడం? స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో మనం 8 జిల్లాలను చూసినాం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 8 జిల్లాలు, వాటి పాత పేర్లను చూసినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామట అంటే మరి మరాఠా ప్రాంతంలోకి వెళ్తున్నాం. ఎక్కడికమ్మా? మరాఠా ప్రాంతం. ఈ మరాఠా ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయట అంటే